గుండెపోటు రావడానికి కారణాలు కాకుండా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏ పర్టికులర్ వ్యక్తిలో అయినా కూడా ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి ఫలానా రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల గుండెపోటు వచ్చి ఉండొచ్చు అనే చెప్పొచ్చు, కానీ ఖచ్చితంగా ఈ రిస్క్ ఫ్యాక్టర్ వల్ల గుండెపోటు వచ్చిందని చెప్పడం కష్టం. అయితే వీటిలో ప్రధానమైన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే బీపీ ఎక్కువగా ఉండటం, షుగర్ అధికంగా ఉండటం, కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం, ఫ్యామిలీలో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండటం, ఊబకాయం ఉండటం, సరిగ్గా ఆహారపు నియమాలు పాటించకపోవటం, స్మోకింగ్ అనేది చాలా చాలా ప్రమాదకరమైన విషయం. మానసిక ఒత్తిడి లేకపోతే పొల్యూషను, ఇవి కూడా మనం కారణాల కింద చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటితో పాటుగా కొన్ని అస్సలు మార్చలేని కారణాలు కూడా ఉంటాయి. అంటే వయసు కావచ్చు, లేకపోతే ఇండియన్ రేస్ కావచ్చు, లేకపోతే మగవాళ్ళకి కావచ్చు, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలో తేలింది. కాబట్టి మనం హార్ట్ ప్రాబ్లం వచ్చేదానికి అవకాశం ఎవరిలో ఎక్కువ ఉంటుందంటే వీళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది. బాగా రేర్గా అసలు ఏమీ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం వాళ్ళని కొత్త రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయో అని చూస్తూ ఉంటాం. వాటిల్లో లైపోప్రోటీన్ లిటిలే ఎక్కువగా ఉండటం కానివ్వండి, హోమోసిస్టీన్ అనే పదార్థం ఎక్కువగా ఉండటం కానివ్వండి, ఇలాంటి రేర్ కారణాలు ఉంటాయి. వాళ్ళకు కూడా కొంతమేరకు హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుతుంది. అయితే ప్రధానంగా కన్వెన్షనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ గుండెపోటు రావడానికి 90% వరకు కారణాలుగా మనకి పరిశోధనలు చెప్తున్నాయి. ఇవన్నీ కనుక మనం కంట్రోల్ చేసుకున్నట్లయితే మనం గుండెపోటు వచ్చే అవకాశం ఆల్మోస్ట్ 90% వరకు తగ్గించుకోవచ్చని పరిశోధనలు చెప్తున్నాయి. పేషెంట్ గుండెపోటు వచ్చిన తర్వాత నాకు ఎందుకు వచ్చింది అనుకోవడంతో పాటుగా నాకే ఎందుకు వచ్చింది అని కూడా అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి మనం చెప్పాల్సింది ఏంటంటే అన్నిటికైనా ముఖ్యమైనది ఇంకొకటి ఉంటుంది. దాన్ని జెనెటిక్ మేకప్ అంటారు. ప్రతి వ్యక్తి యొక్క జెనెటిక్ మేకప్ బట్టి వాళ్ళకి ఎప్పుడు హార్ట్ అటాక్ రావాలనేది ఉంటుందన్నమాట. అయితే జెనెటిక్ మేకప్, హెరిడిటీ కొంచెం డిఫరెంట్. అంటే హెరిడిటీ అంటే మనకి బంధువుల నుంచి మనకు వచ్చేది. జెనెటిక్ మేకప్ అంటే మనకొక్కరికే యూనిక్గా ఉండేది. ఎందుకంటే ఫాదర్కి మదర్కి ఉన్న జీన్స్తో పాటుగా మనకి వేరే రకమైన మార్పులు కూడా ఉంటాయి. అందుకని మన ఒక్క జీన్ మనకి మాత్రమే సొంతం. కాబట్టి మనకున్న జెనెటిక్ మెటీరియల్ తోటి మనకి బీపీ ఉండే అవకాశం కానివ్వండి, షుగర్ ఉండే అవకాశం కానివ్వండి, హార్ట్ ప్రాబ్లం ఉండే అవకాశం కానీ ఉంటుంది. ఇంకొక కామన్గా అడిగేది ఏంటంటే నాకు 60 ఏళ్ళు ఇప్పుడే నాకు హార్ట్ అటాక్ వచ్చింది, నాతో పాటు ఉండి నాకన్నా ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఇంకా రాలేదు 70 వరకు అని అంటే, వీళ్ళు రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉండుంటే వీళ్ళకి 60 దాకా కూడా కాకుండా ఇంకా ముందే వచ్చేదన్నమాట. అంటే స్మోకింగ్ గట్రా కానీ లేకపోతే సరైన పద్ధతులు పాటించకపోతే వాళ్ళకి హార్ట్ అటాక్ ఇంకా ముందు వస్తుందని అర్థం. కాబట్టి హార్ట్ అటాక్ రావడానికి జెనెటిక్ సంబంధమైన కారణాలతో పాటుగా మనం మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ చూస్తున్నాం. ఇకపోతే ఈ మధ్యనే గుండెపోటు రావడానికి ఇంకొక కారణం కూడా తోడైంది. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నిటితో పాటుగా కోవిడ్ వచ్చి తగ్గిపోయిన స్టేటస్ని కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ కిందే మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. కోవిడ్ రావటం అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్గా మాత్రమే భావించాలి. అంతేగాని కోవిడ్ వచ్చి తగ్గిపోయిన వాళ్ళందరికీ హార్ట్ ప్రాబ్లం వస్తుందని కాదు, కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళందరూ భయపడమని కూడా కాదు. కాబట్టి ఇవన్నీ గుండె జబ్బు రావడానికి కారణాలు.